ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఈ రెండింటి ప్రపంచాలు ఇప్పుడు కలుస్తున్నాయి. కానీ ఇది ఏదో మామూలుగా కలవడం కాదు, ఒక తుఫాన్ లాంటిది. ఎంత స్పీడ్ అంటే నిజంగా ప్రతిరోజు మన కళ్ల ముందే కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి, కొత్త టూల్స్ పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ స్పీడ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అదే ఈరోజు మనం చూద్దాం. సరే, అసలు పాయింట్కే వచ్చేద్దాం. కేవలం 24 గంటల్లో అంటే ఒక్క రోజులో బిజినెస్ ఫ్యూచర్ మొత్తం ఎలా మారిపోయింది? వినడానికి పెద్ద స్టేట్మెంట్లా అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో వేరువేరు చోట్ల జరిగిన కొన్ని న్యూస్ హెడ్లైన్స్ని మనం ఒకే చోట పెట్టి చూస్తే ఒక పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. పదండి, ఆ పిక్చర్ని ఇప్పుడు మనం కలిసి చూద్దాం. ఫస్ట్ ఈ గ్లోబల్ ఏఐ ఆర్మ్స్ రేస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏఐ భవిష్యత్తును ఎవరు కంట్రోల్ చేస్తారు అనే పెద్ద పోటీ అన్నమాట. ఈ పోటీలో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు 3 విషయాల కోసం ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తున్నాయి. 1 బెస్ట్ టాలెంట్, 2 పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3 అన్బిలీవబుల్ ఎఫిషియన్సీ. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ టెన్సెంట్, చైనా టెక్ జాయింట్ కదా. వీళ్ళేం చేశారంటే ఓపెన్ ఏఐ నుంచి ఒక కీ ఏఐ రీసెర్చర్ని హైర్ చేసేసుకున్నారు. ఇది జస్ట్ ఒక జాబ్ చేంజ్ కాదు, అమెరికాకి చైనాకి మధ్య బెస్ట్ ఏఐ బ్రెయిన్స్ కోసం ఎంత టఫ్ ఫైట్ నడుస్తోందో దీని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రేస్లో టాలెంట్ ఎవరి దగ్గర ఉంటే పవర్ వాళ్ల చేతిలోనే ఉంటుంది. సింపుల్. ఇప్పుడు మన దేశం వైపు వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలుసు కదా. వాళ్ళు రిలయన్స్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త సంస్థను స్టార్ట్ చేశారు. వాళ్ళ టార్గెట్ ఏంటి? ఇండియాలో ఏఐ రెడీ డేటా సెంటర్స్ కట్టడం. ఇది జస్ట్ బిల్డింగ్స్ కట్టడం కాదు, ఫ్యూచర్లో రాబోయే ఏఐ టెక్నాలజీలకు కావలసిన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం అన్నమాట. అంటే ఈ గ్లోబల్ రేస్లో ఇండియా కూడా సైడ్ లైన్లో కూచోలేదు, ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇదే టైంలో చైనా నుంచే అలీబాబా QN3 నెక్స్ట్ అనే ఒక కొత్త ఆర్కిటెక్చర్ని రిలీజ్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ కంప్యూటింగ్ పవర్తో, అంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ యాక్యురసీ ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం పవర్ఫుల్ ఏఐని తయారు చేయడమే కాదు, దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఎఫిషియెంట్గా ఎలా మార్చాలి అనే దానిమీద కూడా ఫోకస్ షిఫ్ట్ అవుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇలా పోటీ పడుతుంటే మనకేంటి లాభం? వెల్, ఈ టఫ్ కాంపిటీషన్ నుంచే మన బిజినెస్లకు ఉపయోగపడే కొత్త తరం టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఆ హై లెవెల్ కార్పొరేట్ వార్ ఇప్పుడు మన చేతిలోకి వచ్చే రియల్ వరల్డ్ టూల్స్గా ఎలా మారుతుందో చూద్దారండి. ఎగ్జాంపుల్కి అడోబ్ తీసుకుందాం. వాళ్ళు కొత్త ఏఐ ఏజెంట్లను లాంచ్ చేశారు. ఇవి ఎలాగంటే ఒక బిజినెస్కి పర్సనల్ అసిస్టెంట్లా పనిచేస్తాయన్నమాట. ఈ ఏజెంట్లు ఏం చేస్తాయి? ఫస్ట్ కస్టమర్ డేటాను మొత్తం తీసుకుని అర్థం చేసుకుంటాయి. తర్వాత దాని నుంచి ఇంపార్టెంట్ ఇన్సైట్స్ జనరేట్ చేస్తాయి. ఫైనల్గా ఆ ఇన్సైట్స్ బేస్ చేసుకుని మార్కెటింగ్ క్యాంపెయిన్లను ఆటోమేటిక్గా రన్ చేస్తాయి. అంటే మార్కెటింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ఇప్పుడు చాలా ఈజీ. మరోవైపు చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ గ్రో అని ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీని ఉద్దేశమేంటంటే ఇంకా ఒక బిజినెస్ ఐడియా కూడా ఫైనలైజ్ అవ్వని టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్లతో కలిసి నెక్స్ట్ జనరేషన్ ఏఐ స్టార్టప్లను క్రియేట్ చేయడం. అంటే ఏఐ ఎకోసిస్టమ్ను గ్రాస్ రూట్ లెవెల్ నుంచే స్ట్రాంగ్ చేస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి వద్దాం. బ్రాండ్స్ తమ కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి రోజూ వాడే ప్లాట్ఫామ్స్ను ఏఐ ఎలా మార్చేస్తుందో చూస్తే మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తుంది. ఈ స్లైడ్లో కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్, మెటా. యూజర్స్ అటెన్షన్ అంతా ఇప్పుడు రీల్స్, థ్రెడ్స్ మీదే ఉంది కదా. సో మెటా అక్కడే కొత్త యాడ్ ఫార్మాట్స్ తెచ్చింది. నెక్స్ట్, నెట్ఫ్లిక్స్. వాళ్ల యాడ్స్ను అమెజాన్ యాడ్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముతోంది. దీనివల్ల బ్రాండ్స్కేంటి లాభం? ప్రీమియం కంటెంట్ చూసే ఆడియన్స్ను టార్గెట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఇక ఫైనల్గా గూగుల్. బ్రాండ్ సేఫ్టీ అనేది పెద్ద తలనొప్పి కదా, దాన్ని సాల్వ్ చేయడానికి ఏఐ పవర్డ్ టూల్స్ను బీటాలో టెస్ట్ చేస్తోంది. ఇవన్నీ చిన్న చిన్న అప్డేట్స్ కావు, మార్కెటింగ్ గేమ్ రూల్స్నే మార్చేస్తున్నాయి. ఓకే, ఒక ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా పెరుగుతున్నప్పుడు సహజంగా 2 విషయాలు జరుగుతాయి. 1, కొన్ని కంపెనీలు కలిసిపోయి ఇంకా పెద్దవిగా మారతాయి. దీన్నే కన్సాలిడేషన్ అంటారు. 2, గవర్నమెంట్ రంగంలోకి దిగి కొన్ని రూల్స్ పెడుతుంది. అదే రెగ్యులేషన్. మనమిప్పుడు ఆ ఫేజ్లోనే ఉన్నాము. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి.
ఎస్ఈఓ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏహెచ్ఎఫ్స్ ఒక పెద్ద పేరు. వాళ్ళేం చేశారంటే డీటెయిల్.com అనే మరో ఎస్ఈఓ ఫోకస్డ్ కంపెనీని కొనేశారు. ఇది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఒక లీడర్గా ఉన్న కంపెనీ తన పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి వేసిన స్టెప్ ఇది. అయితే ఇలా ఇండస్ట్రీలో పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తూ ఇంకా పెద్దవిగా మారుతున్నప్పుడు వీళ్లను గమనించేది ఎవరు, ఒక కన్నేసి ఉంచేది ఎవరు? మార్కెట్ ఇంతలా పెరిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సహజంగానే రెగ్యులేటర్లే ఎంట్రీ. అనుకున్నదే జరిగింది. అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్, షార్ట్గా ఎఫ్టీసీ, ఏఐ చాట్బాట్ సహచరులపై ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. వీళ్ల మెయిన్ కన్సర్న్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లపై వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఇంత వేగంగా దూసుకుపోతున్న ఏఐ ఇండస్ట్రీకి కొన్ని హద్దులు, కొన్ని సేఫ్టీ రూల్స్ పెట్టే ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఫైనల్గా ఈరోజు మనం చూసింది ఇదే. ఒకవైపు చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, మరోవైపు దానికి సంబంధించిన బాధ్యత, రూల్స్. ఏఐ అనేది మన లైఫ్లో ప్రతి ఒక్క దానికి ఒక ఇంజిన్లా మారుతున్న ఈ టైంలో అసలు ఈ జర్నీని నడిపించే మ్యాప్ ఎవరి చేతిలో ఉంది? పెద్ద పెద్ద కంపెనీల చేతిలోనా, ప్రభుత్వాల చేతిలోనా, లేక మనలాంటి యూజర్ల చేతిలోనా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.